మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రెజెంట్ అయితే మనం ఇటుక బట్టీలు తయారు చేసే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. ఎలా తయారు చేస్తున్నారు, వాళ్ళ జీవన శైలి విధానం ఎలా ఉందో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. సార్ మీ పేరేంటి? ఎప్పటి నుంచి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? 4 years నుంచి. సో ఈ ఇటుకల్ని తయారు చేయడానికి ఏమేం పదార్థాలు అవసరం అవుతుంది? మట్టి, పొట్టు, బొగ్గు, ఇవి. వీళ్ళకి కూలీలు కావాలి కదా సార్, మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కూలీలు? లోకల్ వాళ్ళే వస్తారు. సో ఏ మట్టితో చేస్తారు ఇవి? చెర్లో మట్టితో. చెర్లో అంటే ఇక్కడే తెచ్చుకుంటారు, ఇంకెక్కడైనా దూరం నుంచి తెస్తారా? మీ చెర్లో నుంచి తెస్తారు. ఒకవేళ మట్టి బాగలేకపోతే ఈ ఇటుకలు ఏమన్నా పాడైపోతాయా? పాడైపోతుంది. 7 వేలు అయిపోయింది, 3 లక్షలు. సో ఒక బట్టీకి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది? లాభం 15 పైసలు ఉంటాయి అమ్మా. వర్షాలు పడిపోతే ఒక 20 పైసలు ఉంటాయి. వర్షాలు పడితే అవి కూడా ఉండవు. అంటే వర్షాలు పడితే మీకు ఇబ్బందా? అసలు ఇటుకల్ని ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ స్టెప్ నుంచి మనం తెలుసుకుందాం రండి. తొక్కిస్తుంటా, మళ్ళీ ఇక్కడ చేస్తుంటా. తొక్కిస్తారు 2 రోజులు. వీటిని ఏమైనా నానబెట్టాలా? నానబెట్టాలి. జల్లెడ పెట్టడం కానీ అలాంటివి ఏం చేయాలి అవసరం లేదు. అంటే చెల్లో నుంచి తెస్తాం కదా, గట్టిగా ఉంటది కదా. గట్టిగా ఉంటే మళ్ళీ గుర్దోలేసి టాటర్లతో మట్టి తోలేసి ఇక నానబెట్టేసి మళ్ళీ రోజు కలిపి తీస్తాం. 2 రోజులు పడుతుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ప్లేస్ చూసినట్లయితే చెర్లో నుంచి మట్టి తెచ్చి ఇక్కడ 2 రోజుల దాకా నానపెట్టేసి దీన్ని టాటర్తో బాగా తొక్కిచ్చి ఆ తర్వాత ఇటుకలు ప్రాసెస్ చేస్తారంట. తొక్కిచ్చినాక అన్ని చేసినాక మట్టి దోపుడు బండ్లతో తీసుకుపోయి ఆడేసి లేబర్ తీస్తారు. అది ఎక్కడ చేస్తారు? ఇక్కడే. ఏ టైంలో చేస్తారు ఇవన్నీ? నైట్. అంటే ఇటుకను కూడా నైట్ తయారు చేస్తారు. నైట్ రావడానికి కూలీలు సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు. అంటే లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా? జెంట్స్ లేడీస్ ఇద్దరు ఉంటారు. ఫ్యామిలీ. అంటే నైట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తారు. ఇక్కడే ఉంటారు. మాకు అంటే ఇక్కడే నివాసం ఉంటారా? ఇక్కడ వాళ్ళకి రూమ్లు ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేస్తారా? డైరెక్ట్ గా చేతులతో చేస్తారా? చేతులతోనే. ఏమైనా బాక్సులలో వేసి? బాక్సులు, చేతులు 2. వీటికి షేప్స్ అంటూ ఉంటాయా? ఏముండవు. ఒకటే మోడల్. ఇక్కడే చేస్తారా? ఇక్కడే చేస్తారు. ఇవి చేసిన తర్వాత ఎన్ని రోజులు ఆరబెట్టాలి? 4 రోజులు ఆరబెట్టాలి. 4 రోజులు ఆరబెట్టిన తర్వాత ఏం చేస్తారు? సో ఇవి ఎన్ని రోజులు ఆరాయి? కరెక్ట్గా తీసింది 3 రోజులు. తర్వాత మళ్ళీ గుళ్ళు పెట్టినాక 3 రోజులు, 6 రోజులు ఆరాలి. నుంచి మళ్ళీ టాటర్తో రమానా బట్టీకి వేస్తాం. అది అంటే ఇక్కడ అన్ని ఆరినాక పువ్వులా వేసి తర్వాత బండికి టాటర్కి వేసి టాటర్ నుంచి బట్టీకి. సో ఎంతమంది కూలీలు ఉన్నారు సార్ మీ దగ్గర? మా దగ్గర ఉన్నారు 20 మంది. వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది ఉన్నారు. తీసేవాళ్ళు 10 మంది, వేసేవాళ్ళు 10 మంది. సో చూసారు కదండి, ఇవి ఆరిన తర్వాత ట్రాక్టర్లో వేసుకొని ఎక్కడికి తీసుకువెళ్తారంటే బట్టి కాల్చడానికి ఎక్కడైతే కాలుస్తారో అక్కడ తీసుకెళ్తారు. ఇంకా ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ సర్దుతారో అది కూడా చూద్దాం రండి. చేసి కాల్ చేసి బట్టీలు వేస్తుంటాం. సో ఇప్పుడైతే ఇవి చూసినట్లయితే ఇవి కాల్చినవి. అంటే ఇప్పుడు చూడడానికి అయితే మట్టి రూపంలో ఉంటది. అంత కలర్ గా రావడానికి కలర్ ఏమైనా వేస్తారు, కెమికల్ ఏమైనా వేస్తారు, లేకపోతే అవే బొగ్గు, వరి పొట్టు. అంటే బొగ్గుతో కాల్చగానే కలర్ చేంజ్ అవుతుంది. అది బొగ్గు వల్ల చేంజ్. అంటే ఎన్ని రోజులు కాలుస్తారు సార్? 20 రోజులు పట్టు. 20 రోజులు కాల్చిన తర్వాత అవి ఇటుకలు అవుతాయి. ఓ సార్, అదే విధంగా చూసినట్లయితే కాల్చిన తర్వాత ఒక్కొక్క మట్టి ప్రాబ్లం కానీ కెమికల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా ఫెయిల్ అవుతాయి. అలాంటప్పుడు ఎలా ఉండిద్ది? నష్టం. సో ఎక్కువ ఫెయిల్ అయితే తక్కువ ఫెయిల్ అవుతాయి మీ దగ్గర? నష్టం, బాగా నష్టం వచ్చింది. 2 బట్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు అంటే మట్టి ప్రాబ్లం వల్ల అంటారు, లేకపోతే సున్నప్రాయ తగిలి ఫెయిల్ అయిపోయింది. సున్నం తగిలితే ఫెయిల్ అవుతాయా? సున్నరాయి ఉంటుంది, అది కాలినాక ఇడిపోదు సున్నం మాదిరిగా. సో ఇయర్ అయితే మీ బిజినెస్ అయితే ఏం బాగలేదంటారా? పోతాయి, ఒక 25 లక్షలు పోతాయి. అంటే 20 లక్షలు లాస్ వచ్చింది. పెట్టుబడి పెట్టుకున్నారు కదా, అదైనా వచ్చిందా? ఎత్తేయటమే కమతం అది. అందుకే ఆపేస్తున్నందుకు చేయలేక ఇప్పుడు లాస్ కింద. సార్ కదండి, ఇటుకల్ని తయారు చేసిన తర్వాత 4-5 రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తరువాత వాటిని ఒక కువ్వలాగా చేసేసి ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇలా ఒక బట్టీలాగా వేస్తూ ఉంటారు, ఇలా సర్దుతా ఉంటారంట. సో దీని కింద బొగ్గులను పెట్టి కాలుస్తారు. వరి పట్టు, బొగ్గు ఈ 2 వేసి కాలుస్తారు. కాల్చడానికి మినిమం 20 days పడుతుందంట. 20 days అయిపోయిన తర్వాతే మనకి ఇటుకలు అనేది కంప్లీట్ అవుతుంది. సో చూసారు కదండి, అవి ఇటుకల్ని అలా బేరుస్తున్నారు. అలా సర్దిన తర్వాత వాటి కింద మంట పెడతారు.
సో ఇక్కడ చూసినట్లయితే వీటిని ఆల్రెడీ కాల్చి కంప్లీట్ అయినవంట. సో ఇటుకలు మనం ఇందాక చూసినట్లయితే ఎలా ఉన్నాయండి, కాల్చక ముందు ఎలా ఉన్నాయి, కాల్చిన తర్వాత రంగు ఎలా ఉందో చూడండి. అట్లయితే కాల్చిన ఇటుకలండి. ఇక్కడ ఈసారి అయితే లాస్ వచ్చిందంట, సున్నం తగలడం వల్ల ఇటుకలన్నీ ఇరిగిపోయాయంట. ఈ సంవత్సరం 20 లక్షలు మాకు లాస్ అయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని కాలుస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒక పక్కన చూసినట్లయితే కలర్ ఒకలాగా ఉంది, ఒక సైడ్ ఏమో బ్లాక్ కలర్ లో ఉంది, ఒక సైడ్ ఇటుక ఏ కలర్ లో ఉండిద్దో ఆ కలర్ లోనే ఉంది. అంటే ఇది ఇటుకకి తయారు అవ్వలేదన్నమాట. ఇవి కాలుస్తున్నారు. ఈ రోజేనంట కాల్చడం స్టార్ట్ చేసింది. ఇవి మినిమం 20 days పడుతుంది అంట క్లియర్ అవడానికి. దీని కింద చూసినట్లయితే ఇలా హోల్స్ పెట్టున్నారు. ఇలా హోల్స్ పెట్టి సర్దేసి దీని కింద వరిపట్టు బొగ్గు అనేది వేస్తారు. వేసిన తర్వాత దీన్ని నిప్పు పెట్టేసి కాల్చడం జరుగుతుంది. ఇది ఈ రోజే స్టార్ట్ చేశారంట. 1 dayకే ఎలా చేంజ్ అయింది చూడు. మనం అనుకుంటాం ఏందబ్బా బ్లాక్ కలర్ లో ఉంది అని అనుకుంటున్నాం, కానీ ఇవి బ్లాక్ కలర్ అవి కాల్చి బాగా కంప్లీట్ కాలిన తర్వాత మనకి ఇటుక రూపంలో ఈ రెడ్ కలర్ లో వస్తుంది అనమాట. సో ఎలా తయారు చేసా చూసాం, ఎలా కాలుస్తున్నా చూసాం, కాల్చిన కంప్లీట్ అయిన తర్వాత ఎలా చూసాం. సార్ అదే విధంగా చూసినట్లయితే వీటిని ఇటుకలాగా అమ్ముతారా లేకపోతే ఒక బట్టి లాగా అమ్ముతారా? 2000 రాయి ఒక ఇటుక లాగా అమ్ముతారా? కొన్ని ఇటుకలాగా అమ్ముతాం, కొన్ని టక్కులు లెక్క. సో ఇటుకలాగా అయితే ఎంత రేట్ ఉండిద్ది సార్? 6 రూపాయలు అమ్ముతాం. 6 రూపాయలు. టక్ అయితే 12,000. సో మీ దగ్గర ఎక్కువ ఇటుకలుగా తీసుకుంటారా, టక్కులాగా తీసుకుంటారా? టక్కులాగా తీసుకుంటారా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసాం కదండి ఇటుకను తయారు చేసే విధానం ఎలా ఉందో. సో మనం అనుకున్నంత ఈజీ కాదు, ఏంటో ఇటుకలా ఎలా ఉంటే అలా ఉంటాం కాదు. ఇది మట్టి ప్రాబ్లం కూడా కాదు. సో మట్టి నార్మల్ గానే ఉండిద్ది, కానీ కలర్ చేంజ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉండిద్ది. సో ఎలా చేసామో చూసాం. అదే విధంగా ఈ సంవత్సరం అయితే వాళ్ళకి చాలా లాస్ ఉందంట. 20 లక్షల వరకు లాస్ వచ్చింది. పెట్టుకున్న పెట్టుబడి కూడా రాలేదంటున్నారు. ఈ సంవత్సరం అయితే ఏమీ లేదంటున్నారు బిజినెస్. అదే కాదు వర్షాకాలం వస్తే మేము చాలా ఇబ్బంది పడతాము, ఎండాకాలంలోనూ కొంత వస్తుంది మాకు అంటున్నారు. కూలీలు మేమే ఇక్కడ రూమ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవద్దంతో నేను మీ శివకుమారి.